హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలకపల్లి మీడియా. ఈ వారం ఎన్నో వార్తలు ఉన్నాయి, ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి లోతుగా విశ్లేషించడానికి, తన అభిప్రాయాలు తెలియపరచడానికి తెలకపల్లి రవి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రవి గారు, వెల్కమ్ సార్. హలో సార్, ఇండియా పాక్ మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగి, అంటే వాళ్ళు ఉగ్రవాద దాడి చేసి తర్వాత మనం రిటాలియేట్ చేసి ఈ ఘటనలు జరిగి దాదాపు 3 వారాలు కావస్తుంది. ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే, ఒక మీటింగ్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేస్తే మాట్లాడదాం అని వాళ్ళు అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. ఏంటి సార్, ఓవరాల్గా ఎలా చూడాలి? వాస్తవంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరపడం సర్వసాధారణం. పాకిస్తాన్లో కూడా జరిగింది, అది ప్రజాస్వామ్యం లేని దేశం అయినా కానీ. అటువంటిది భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు మోదీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపాయి. మీరు ఏం చేసినా మేము మద్దతు అన్నారు. అది అయిన తర్వాత ఉదాహరణకు 10వ తారీఖు నాడు ఈ చర్చల ముగింపు ఇది జరిగింది. సీజ్ ఫైర్, కాల్పుల విరమణ, ఇట్లాంటి గజిబిజి. అంతకుముందు 4 రోజుల పాటు భారత సైనిక దళాల ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి, ముందు కానీ తర్వాత కానీ. ఇప్పటికి కూడా భారతదేశం అంతా ఒక తాటి మీద ఉండి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటారు. కానీ మధ్యలో ఎవరో డొనాల్డ్ ట్రంప్ వచ్చి భారత పాకిస్తాన్ అంగీకారానికి వచ్చాయి, కాల్పులు విరమిస్తాయని ఆయన ఎవరో అక్కడ చెప్పడం ఏంటి మొదటిది. రెండవది, అసలు కాల్పుల విరమణ జరిగిందా, జరిగితే ఏ షరతుల మీద జరిగింది, మనం ఏం సాధించామో, మన మీద దాడి చేసిన టెర్రరిస్టులను ఏమైనా అప్పగించారా, అసలు పాకిస్తాన్ పొరపాటు చేసిందని అంతర్జాతీయ సమాజం ముందు అమెరికా ఏమైనా ఒప్పించిందా? వాస్తవంగా ప్రమోద్, ఈ కాలంలో జరిగింది ఏంటి? యుద్ధం కాదు, సాయుధ ఘర్షణ వివరాలు మనం చాలాసార్లు మాట్లాడాం. IMF దగ్గర పాకిస్తాన్కి అప్పు ఇవ్వకూడదని భారతదేశం లాబింగ్ చేస్తే భారత్ తప్ప మిగిలిన అన్ని దేశాలు అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. ఒక వాళ్లకు $100 కోట్ల ప్రత్యేక రుణం సైనిక ప్రభుత్వానికి ఈ దాడి చేసిన తర్వాత $100 కోట్ల ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఏం చేస్తారు వాళ్ళు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? కాబట్టి చాలా స్పష్టంగా భారతదేశం యొక్క వ్యూహంలో ఫలితాలు ఎలా ఉన్నాయి, అమెరికా అనేది ఎందుకు మధ్యలో జొరబడి చెప్పగలిగింది, అమెరికా జోక్యం చేసుకోలేదు, మేమే నిర్ణయించామని వీళ్ళు చెప్తున్నా. ట్రంప్ ఇప్పటికి 3 సార్లు ప్రకటించాడు, నేను మాట్లాడాను, మధ్య చెప్పాను, ఇలా అయితే కుదరదన్నాను, మీతో వాణిజ్యం ఆపేస్తానని బెదిరించాను, ఇలాంటివన్నీ ఆయన చెప్తున్నాడు. నిన్న కూడా చెప్పాడు ఆయన. నిన్న కూడా నేనే ఆపానంటే దాని అర్థం నేనే అడ్డం పడ్డానని కాదు, కానీ నేను హెల్ప్ చేశానని. కాబట్టి ట్రంప్ అంత స్పష్టంగా చెప్తుంటే భారత ప్రభుత్వం ఎవరో ఒకరు, మోదీ కాకపోతే ఇంకొకరు, ఇంతవరకు ఏ ఒక్క కేంద్ర మంత్రి కానీ, బీజేపీ కీలక నేత కానీ ట్రంప్ పాత్ర లేదు, మేమే నిర్ణయం తీసుకున్నామని చెప్పగలిగిన పరిస్థితిలో లేరు. రెండో వైపుని చూస్తే ట్రంప్ ఇందాక చెప్పినట్టు ఆ అప్పిప్పించడమే కాదు, ఎవరు ఏకాకయ్యారు IMFలో? భారతదేశానికే కదా, మనం ఒక్కరమో విడిగా ఉన్నాం, ఓటు వేయకుండా, వ్యతిరేకించే హక్కు కూడా లేదు అక్కడ. ఇంకా మూడో విషయం చూస్తే నిన్న డొనాల్డ్ ట్రంప్ అక్కడ మాట్లాడుతూ, మా సభలో టిమ్ కుక్ కూడా ఉన్నాడు, నీ ఐఫోన్ ఫ్యాక్టరీ ఇండియాలో పెట్టొద్దు, నేను నీకు చెప్తున్నాను, 5,000 కోట్ల పెట్టుబడితో ఇండియాలో పెట్టమంటే నువ్వు అమెరికాలోనే పెట్టు అని బహిరంగంగా ట్రంప్. ఆయన మన శ్రేయోభిలాషి అని మనం ఎలా అనుకుంటున్నాము, ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ప్రతిపక్షాలు ఏమన్నాయి, మద్దతు తెలిపాము, కానీ లక్ష్యాలు సాధించామా, పొరపాట్లు ఏమైనా జరిగాయా? మూడోది, ఇప్పుడు ఏం చేస్తాము, అసలు అమెరికా పాత్ర ఏంటి, ఎందుకు లోపడ్డాము, ఈ విషయాల మీద చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టమన్నాయి. ఎందుకు పెట్టట్లేదు? పార్లమెంట్లో పెట్టలేదు, మీడియాతో అఖిలపక్షంగా ఎప్పుడు మోదీ అఖిలపక్షానికి హాజరు కాలేదు. ఆయన దేశాన్ని ఎదుర్కోలేక ఒక టీవీ ప్రసంగం చేసి ఊరుకున్నారు. అంత బాగుంది, బ్రహ్మాండం అని. ఏం బ్రహ్మాండం? మీరు రెండో వైపు చూస్తే సంఘ పరివారం నుండి లేకపోతే ఆయన పార్టీ వాళ్ళు నిన్న మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అనేవాడు ఆ రోజు సైనిక దళాల తరఫున మాట్లాడినటువంటి ఆమె కల్నల్ సోఫియా ఖురేషీని టెర్రరిస్టుల సోదరి అని విమర్శగా దూషిస్తే ఆయన్ను హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తక్షణమే క్షమాపణలు చెప్పమన్నారు. అంతకుముందు విదేశాంగ శాఖ తరఫున మాట్లాడినటువంటి కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అనే ఆయన కూడా టార్గెట్ చేసి నువ్వు మోడీకి తెలియకుండా చేసావని ఆయన మీద పడ్డారు.
ఇంకా ఇలాంటి అంతకుముందు సరే ఆ సైనిక దళాల ఆ రోజు చనిపోయిన నేవీ అధికారి భార్య హిమాంశు నర్వాల్ ఆమెను కూడా ట్రోల్ చేశారు. వీళ్ళందరినీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే చాలా స్పష్టంగా కనబడేది ఏంటంటే మీరు ప్రతిపక్షాల విమర్శ గురించి అడుగుతున్నారు. అసలు సంఘ పరివారకు బీజేపీ వాళ్ళకే నరేంద్ర మోదీ నిర్వహించిన పాత్ర నచ్చట్లేదు, ఆయన ఏమీ అనలేక దేవుని తిట్టలేక పూజారిని తిట్టినట్టుగా ఈ పని చేస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. ఇంట బయట ఇరకాటంలో పడిపోయినటువంటి నరేంద్ర మోదీ దేశంలో కానీ విదేశాల్లో కానీ సొంత పార్టీలో కానీ బయట కానీ, అందుకే ఆయన పార్లమెంట్ సమావేశాలు వాయిదా దాటేస్తున్నారు. అంతకుముందు కూడా డిమానిటైజేషన్ చేసినప్పుడు దేశం కల్లోలమైన ఆయన పార్లమెంట్ను సమావేశపరచలేదు, తర్వాత కూడా చర్చ జరపలేదు పూర్తి స్థాయిలో. ప్రజాస్వామ్య దేశమా, పారదర్శకత, జవాబుదారీతనము, అభిప్రాయాలు పంచుకోవడం ఏమీ లేకపోతే ఇట్లా. అందుకనే ప్రతిపక్షాలు విమర్శకులు అందరూ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది సరికాదు. మూడవది, మీరు టెర్రరిస్ట్ టార్గెట్లనే చెప్తాము, మేము సైనిక స్థావరాల మీద కానీ పౌరుల మీద కానీ దాడి చేయలేదని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు? వాళ్ళ అణ్వస్త్రాలు ధ్వంసం చేశాము, లేకపోతే పాకిస్తాన్ ఇదైపోయింది ఎందుకు చెప్తున్నారు? రెండింటికి పొంతనుందా? కాబట్టి ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. రేడియేషన్ రావడం లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఒక ప్రకటన కూడా చేసింది. ఇలాంటి సందేహాలు ఎందుకు వచ్చాయి? కాబట్టి ఇప్పుడు తప్పకుండా చర్చ జరగాల్సింది. మీకు తెలుసు ప్రమోద్, చర్చిల్ గొప్ప వక్త, రెండో ప్రపంచ యుద్ధంలో నాయకత్వం వహించాడు, కానీ ఎన్నికల్లో ఓడిపోయాడు. జార్జ్ బుష్ కూడా ఇరాక్ మీద చాలా చేశాడు అనుకున్నారు, కానీ ఎన్నికల్లో ఓడిపోయాడు. చాలా సందర్భాల్లో ప్రపంచ నాయకులు అనేక మంది బయట చాలా చేసి దేశాల్లో కుదరలేదు. మోదీ పాత్ర ఇంకా చివరిది, నేను ఎప్పుడు చెప్పేది మీకు తెలుసు, మతాల వారి విభజన తీసుకొని రావటం, ఇది కూడా దేశ ప్రజలకు ఏమాత్రం మిగులుపడలేదు. సో ఇన్ని పరిణామాల మధ్య పార్లమెంట్ను సమావేశపరిచి పరిస్థితి ఇది అని చెప్పమంటే ఎందుకు జంకుతున్నారు, ఎందుకు వెనకాడుతున్నారు? ఇది ప్రజాస్వామ్య లక్షణాలకే విరుద్ధం అనే ప్రశ్న చాలా బలంగా వస్తుంది. ట్రంప్ చర్యల వల్ల మోదీ ఇంకా ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. మరి ఎప్పుడు బయటకు వస్తారు, ఎలా జరుగుతుంది మనకు తెలియదు, కానీ తప్పకుండా ఇరకాటంలో ఉన్నారు. రెండవది, బయటి వాళ్ళే కాకుండా సొంత వాళ్ళు ఇంటి సెగ కూడా ఆయనకు తీవ్రంగా తగులుతూ ఉంది. మూడవది, పాకిస్తాన్ ఏం చేస్తుంది, వాళ్ళకేం బాధ్యతారహితమైన సైనిక నాయకత్వం అన్న ఈ ప్రశ్న కూడా ఉంది దేశం. సో 3 వారాలు అయిన తర్వాత మనం సమీక్ష చేసుకుంటే ఇంతకంటే సమగ్రంగా చర్చించుకోవాల్సిన, భవిష్యత్తుకు సిద్ధం కావాల్సిన, సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. రైట్ సార్. మీడియా కూడా. రవి గారు, ఏపీ పాలిటిక్స్ చూస్తే కనుక వైసీపీ అంటే గత ప్రభుత్వం అయిన వైసీపీకి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. అంటే జిల్లాల్లో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడాలు, జిల్లా ఇన్ఛార్జీలు మారిపోవడాలు, ఇలా వరుసగా షాకులు తగులుతున్నాయి. అంటే ఇది జనరల్గా జరిగే సినారియోనేనా? అంటే బయటికి వెళ్ళడాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న శాసనమండలి సభాపతిగా పనిచేసిన ఆమె జకియా అని ముస్లిం ఎమ్మెల్సీ, ఆమె రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అది కూడా ఒకటి తెలుగుదేశం కోణంలో చూస్తే బీజేపీలో చేరడం అన్నది ఒక ఇబ్బందికరమైన ఒక పరిస్థితి. అంతకుముందు కూడా ఒకరిద్దరు మాజీ చైర్మన్లు ఇలా చేరారు. ఇంకోటి, వాళ్ళకి సంబంధించి కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ అని అతని కుటుంబానికే కాంట్రాక్ట్లు అప్పగించాడని ఆయన్ను తొలగించారు. అలాగే ఇక్కడ మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఆయన కూడా తొలగించారు, ఏదో టెక్నికల్ గ్రౌండ్స్ మీద. ఇలాంటివి ఒకవైపు ఉంటే, ఇంకోవైపున అంతకంటే ముఖ్యంగా కేసులు. వల్లభనేని వంశీ దాదాపు 3 నెలలు అయిన తర్వాత మొన్న వస్తే ఆయనకు బెయిల్ ఇచ్చారు, SC ST కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ ఇంకో కేసులో ఆయన ఇంకా కొనసాగుతున్నాడు, ఆరోగ్యం అసలు బాగాలేదు. తాజాగా ఇంకొక PT వారెంట్ కూడా ఇష్యూ చేశారు. కాబట్టి ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. లిక్కర్ కుంభకోణంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళకి బెయిల్ రాలేదు. మిథున్ రెడ్డి వెళ్తే ఆయనకు బెయిల్ ఇచ్చారు, కానీ విచారణకు హాజరు కమ్మన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేదు. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితాలో వీళ్ళకి ముందస్తు బెయిల్ రావటం లేదు. సరే, వైసీపీ వాళ్ళు ఇందాకనే వస్తూ చూస్తున్నా, బెయిల్ అనేది ఇవ్వకపోయినా మీరు కక్ష సాధింపుకు పాల్పడొద్దని కోర్టు చెప్పిందని కోర్టులు ఎప్పుడు చెప్తాయి. దర్యాప్తు విషయాన్ని బట్టి చేయండి, కక్ష సాధింపు వద్దని చెప్తారు. కానీ
కేసులు వెన్నాడుతున్న మాట నిజం. ముఖ్యంగా రాజ్ కేశిరెడ్డి, ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప అని ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆయన జగన్ కంపెనీ భారతీ సిమెంట్స్కు సంబంధించిన ఆయన. ఇవన్నీ అయిన తర్వాత ఎక్కడికి పోతున్నాయి? నిన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 99,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు ఇవి జగన్కే చేరాయి. ఈ లిక్కర్ కుంభకోణం అంతా వాళ్ళ చేతుల మీద జరిగింది. ఇది క్యాష్, అచ్చంగా క్యాష్. ఎందుకంటే ఏటీఎం అవి వాడలేదని చెప్తున్నారు కదా, పేటిఎం కానీ ఇట్లాంటివి ఆన్లైన్ పేమెంట్స్ లేవు అంటున్నారు ఆయన. కాబట్టి చాలా స్పష్టంగా జగన్ను అరెస్ట్ చేయడానికి లేకపోతే కేసులో పెట్టడానికి ఇవన్నీ నడుస్తున్నాయి. వీళ్ళేమో ఒకరి తర్వాత ఒకరు అందులో చిక్కుకుపోతున్నారు. ఒకే ఒకటి, కోర్టులు బలప్రయోగం చేయకండి, బలవంతంగా కక్షతో ఇరికించకండి అని చెప్తున్నాయి. కానీ ఈ పరిణామ క్రమం అయితే చాలా వ్యతిరేక, ప్రతికూలంగా ఉంది. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడాడు, బొత్స సత్యనారాయణ మాట్లాడాడు, ఇంకా వేరే ఏమైనా మాట్లాడారు. వరుసగా అందరూ మాట్లాడుతూ మేము కూడా వస్తాం, మీకు పాఠం చెప్తాం అంటే మళ్ళీ కక్ష సాధింపే కదా. అంటే ఎందుకంటే ఈ రోజే మంత్రి లోకేష్ కూడా ఎక్కడో మాట్లాడారు. కానీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అలా మాట్లాడడం కూడా అంత అవసరం కాదేమో. అదేది పెద్ద దానికి ఏమంత వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకు ధైర్యం చెప్పడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ నిజంగా దానికి ఏముంటుంది? ఏడాది కూడా కాకుండానే, పైగా గతంలో ఇవన్నీ చేయలేదా, మీరు చేయలేదా, ఇలాంటి ప్రశ్నలు మీరు అరెస్ట్ చేసినప్పుడు రైట్, ఇలాంటి ప్రశ్నలన్నీ తప్పకుండా ఎదురవుతాయి. లోకేష్ ఈరోజు ఏదో అధికార కార్యక్రమంలో పాల్గొంటూ సరే చంద్రబాబు బ్రాండు పెట్టుబడులు వస్తాయి ఇట్లాంటివి చెప్పారు. కానీ రెడ్ బుక్ను మర్చిపోయారని చాలా మంది అంటున్నారు. మేము రెడ్ బుక్ను మర్చిపోయే ప్రసక్తే లేదు, ప్రతి వాళ్ళని కొంచెం ఆలస్యమైన అందరినీ కూడా మేము బోనెక్కిస్తాము, ఈ పద్ధతిలో మాట్లాడారు. కాబట్టి ఒకవైపు నుంచి ఆ ప్రకటన, రెండో వైపు నుంచి మంత్రి, మూడో వైపు నుంచి కేసులు, నాలుగో వైపు నుంచి ఉన్న వాళ్ళ తొలగింపులు, ఇవన్నీ చూస్తే ఒక రాజకీయ పద్మవ్యూహంలో వైసీపీ చిక్కుకుపోవడం అనేది అయితే మనకు కనిపిస్తుంది. రవి గారు, ఏపీ గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవు, చాలా తక్కువగా ఉన్నాయి అంటే కాంట్రాక్టర్లు కానీ టెండర్స్ వేసే మనుషులు కానీ వీళ్ళందరూ చెప్తున్న మాట ఇది. అంటే నిజంగా ఏపీ ఆర్థిక పరిస్థితి అంత ఇదిగా ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్నది అంతకుముందు ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు దివాలా ఎత్తిచ్చారు, విధ్వంస పాలన, దాని నుంచి మేము కేంద్రం మమ్మల్ని చాలా గొప్పగా ఆదుకోబట్టి మేము బయటపడుతున్నాం ఇలా చెప్తూ వచ్చారు కదా. అమరావతి కూడా పునర్నిర్మాణమో లేకపోతే పునః ప్రారంభమో పెట్టారు, దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు, అప్పు అరేంజ్ చేశారు, అదేదో మొదలైంది. కానీ ఈ సమయంలో ఇవన్నీ ఏమీ కాకుండా కాగ్ నివేదిక వచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు 2024-25లో. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి ఒక 2 నెలలు మినహా ఈ ప్రభుత్వమే కదా. ఇంకా దాని ప్రకారం చూస్తే కనుక దాదాపు వాళ్ళు చెప్పిన ఖర్చు, వాళ్ళు చేసిన ఖర్చు, వీటి మధ్య చాలా తేడా వస్తుంది. ఓ 90,000 కోట్ల పైన ఏడాదికి తేడా వస్తుంది. 90,000-95,000 కోట్లు ఖర్చు చూపిస్తున్నది నిజంగా పెట్టిన ఖర్చు మధ్యలో ఈ గ్యాప్ ఎక్కడి నుంచి తీరాలి అనేది ఒక ప్రశ్న. పన్నులు సంబంధించి చూస్తే జిఎస్టీతో సహా అన్ని విషయాల్లో వెనకబడి ఉంది, అంచనాల కంటే చాలా దూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు 1-2 సార్లు ఆర్థిక సమీక్షలు ఆయనకు అలవాటు కదా, కూర్చోబెట్టి కొత్త మార్గాలు చూడండి, అవసరమైతే ఏఐ సేవలు కూడా మీరు ఉపయోగించండి, ఇలాంటివి కూడా అధికారులకు చాలా బోధలు చేస్తున్నారు. రెండవది ప్రపంచ బ్యాంకు అమరావతితో సహా వాళ్ళు ఈ టోల్ గేట్స్ పెట్టి ఎట్లా చేయాలి, కొత్తగా ఎలా ఇది జరుగుతుంది. మూడవది విద్యుత్ శక్తిలో ట్రూ అప్ ఛార్జీలన్నీ అది జగన్ నిర్ణయం అని చెప్పినా అవి కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ చేసినా కానీ ద్రవ్య లోటు, ఆర్థిక లోటు రెండు, అదేమో 95 లక్ష కోట్ల దాకా ఆర్థిక లోటు, 1,25,000 కోట్ల ద్రవ్య లోటు ఉందని కాగ్ నివేదిక చెప్తూ ఉంది. మరి దీని నుంచి బయటపడడానికి ఏంటి? కేంద్రం ఏమీ అదనంగా సాయం చేయటం లేదు. కుండ బద్దలు కొట్టి చెప్పగలిగిన విషయం ఏమంటే, స్నేహం బాగానే ఉంది, చంద్రబాబును పొగడ్డం బాగానే ఉంది, అమరావతిలో మోదీ గారు ఏం ప్రకటించలేదు, తర్వాత చెప్పలేదు, ఇప్పటికి కూడా వాళ్ళు ఏదో పైకి చెప్పుకోలేక లోపల బాధపడుతున్నట్టుగా మాకేం రావట్లేదండి కేంద్రం నుంచి, కొంచెం చూడండి అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి తీవ్రమైన పరిస్థితి. రెండవది అమరావతి.
విశాఖపట్నం వైజాగ్ స్టీల్కు ఏమీ రావడం లేదు. ఆ 11,000 అప్పు ఇప్పించారు, అది కూడా ముడి సరుకులకు పాత బాకీలకు కట్టారు. కార్మికులను వరుసగా తొలగిస్తున్నారు. ఇప్పుడు కార్మికుల సందేహం ఏమంటే ఏడాది లోపల దాన్ని ఏదో ఒక విధంగా స్వాధీనం చేసుకొని నార్మల్ చేసి అమ్మేస్తారు అని కార్మికులు బలంగా నమ్ముతున్నారు. ఇది వైజాగ్ స్టీల్ పరిస్థితి. ప్రాజెక్టులకు డబ్బులు రావట్లేదు. సో ఈ అమరావతి విషయానికి వస్తే, అమరావతిలో ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి ఇదివరకు ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్స్ భూ సమీకరణలో తీసుకున్న వాళ్లకు లాటరీ పద్ధతి ద్వారా భూమి ఇవ్వాలి. అంటే మీరు తీసుకుంటారా 3 రకాల ఆప్షన్స్ ఇచ్చి ప్రోరేటాలో. ఇప్పుడు దాన్ని ఉంచి ఇంకోటి ఏమంటే కమిషనర్, సిఆర్డిఏ కమిషనర్ తను వేరే ఏదైనా పద్ధతిలో కూడా చేయొచ్చు అని ఒక క్లాస్ చేర్చారు. సో లాటరీ పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో చేస్తే, ఇదివరకే రోడ్డు చూల వచ్చిందని ఇంకోటి వచ్చిందని జరిగినప్పుడు కమిషనర్ ఇష్ట ప్రకారం చేశారని అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఇంకా అధికారికంగా కమిషనర్కి ఆయనకే కనుక అధికారం ఇస్తే ఇంకేం జరుగుతుంది అనే సందేహం. అంటే అలా చేయని పక్షంలో ముందుకు పోదేమో అనే ఒక లాటరీలో ఏదో వస్తే అదే కదా. లాటరీ అన్నదానికి ఏం తిరుగులేదు కదా. అంతర్జాతీయ పోటీలు కూడా లాటరీ పద్ధతిలోనే జరుగుతాయి కదా, ఎవరికి వస్తే వాళ్ళకి అన్నట్టు. విచక్షణ అధికారం అనేది మీరు శృతి మించి ఇస్తే దాన్ని ప్రశ్నించడం ఇదంతా వస్తుంది. మీరు గతంలో కూడా మనం మాట్లాడాం, అదనంగా భూమి ఇంకో 10,000 ఎకరాలు దీనికి సాలిడ్గా తక్కువ ఉందని మంత్రి నారాయణ నిన్న ప్రకటన చేశారు. ఇది అమరావతికి, విమానాశ్రయానికి కాదు. 5 గ్రామాలు స్పోర్ట్స్ విలేజ్ కోసం కలుపుకుంటాము, విమానాశ్రయం కోసం దాదాపు 35-40 ఎకరాలు సేకరిస్తాము అంటూనే అదనంగా అమరావతికే 10,000 ఎకరాలు కావాలి అనేసరికి కొంచెం రైతులు భూములు ఇచ్చిన వాళ్ళలో గుండెల్లో రాయబడుతుంది. ఎప్పటికీ సమీకరణ చేసుకుంటూ పోతే పనులు ఎప్పుడు మొదలవుతాయి, మా రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, కొత్త భూములు తీసుకుంటే పాత భూములకు రేట్లు ఎక్కడ. మొన్న మా స్థానిక శాసనసభ్యుడు ఆయన శ్రావణ్ కుమార్ ఇతరులు సమావేశం జరిపితే అందులో తెలుగుదేశం వాళ్ళే దానికి కొంచెం అభ్యంతరం పెట్టారు. వాళ్ళేమంటారు, డబ్బులు లేవు కదా మా దగ్గర, భూమి వస్తేనే కదా అని వీళ్ళు చెప్తారు. డబ్బులేమో కేంద్రాన్ని అడగరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక తీవ్రమైన ఆర్థిక సవాళ్ళను అయితే ఎదుర్కొంటూ ఉంది అనేది ఒక సత్యం. నిన్ననే చంద్రబాబు నాయుడు సమీక్ష చేసి 35,000 కోట్లు మనకు పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పారు. కానీ 35,000 ఉద్యోగాలు వస్తున్నాయని అంటే ₹1 కోటి ఒక ఉద్యోగం వచ్చేటైతే కనుక ఎప్పటికీ వీటి మీద యువత ఆశలు ఏమవుతాయి. భూములు కూడా అంతే. అదే నిన్న సిపిఎం వాళ్ళు అడిగారు, శ్వేతపత్రం ప్రకటించాను నేను, ఉర్సా భూములైనా ఇంకోటైనా ఎన్ని భూములు ఇస్తున్నాము, ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నాము, ఏం జరుగుతుంది సాలిడ్గా డబ్బులు. సో ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. వీటిని ఎంతసేపటికి రెడ్ బుక్లు వైసీపీ టీడీపీ తగాదాలు బాగానే ఉన్నాయి, కానీ నిర్మాణం అన్న కోణంలోకి వెళ్ళినప్పుడు ఈ ఛాలెంజెస్ అన్నీ వస్తున్నాయి. ఆసక్తికరమైన ఇంకో చిన్న పాయింట్ చెప్తా. తెలంగాణ ప్రభుత్వము ఈ నదీ జలాల మీద జరుగుతున్న కమిషన్ ముందు ఒక వింత వాదన చేసింది. అమరావతి కోసం ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నారు, అక్కడ ఆయకట్టు లేదు, ఇప్పుడు అదంతా అర్బన్ ల్యాండ్ అయిపోయింది కాబట్టి ఆ నీటిని వాళ్ళ కోటాలో ఆ భూమి దాన్ని తగ్గించండి అని కూడా వీళ్ళకు వాదన పెట్టారు. దాదాపు 50,000 ఎకరాలు చాలా కదా. కాబట్టి దాని రిలేటెడ్ గా ఏం చెప్తారు. కాబట్టి మల్టిపుల్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ ముందు, ఫైనాన్షియల్, లీగల్, పొలిటికల్, నదీ జలాలు, ఇవి కూడా వస్తుంది. ఇరిగేషన్ శ్రీశైలం అది కూడా ఉంది. శ్రీశైలం చాలా ముప్పును ఎదుర్కొంటుందని. కాళేశ్వరం ఆల్రెడీ సమస్యగా ఉంది ఇక్కడ. పోలవరం పెద్దగా ముందుకు పోవట్లేదు. సమస్యలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి బేసిక్గా. రైట్ సార్. రవి గారు, మీడియా, నేషనల్ మీడియా కావచ్చు లేకపోతే రీజనల్ మీడియా కావచ్చు, ఇప్పుడు ఆఫ్ కోర్స్ అన్నీ కలిసిపోయినాయి అనుకోండి, మీడియా నెక్స్ట్ ఏం చేయబోతుంది? అంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీడియాది? ఇదో పెద్ద ప్రశ్న అండి. ఏది చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఇక్కడ మీడియా ఏదైనా చాలా ప్రతిదానికి మీడియా వక్రీకరించింది, లేదా మీడియా హడావుడి మీడియా వల్ల జరిగింది అంటారు. నిజానికి మీడియా అర్థం లాంటిది, అందులో వాళ్ళ ఎజెండా దానికి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అంతకుముందు కొన్ని అంశాల మీద మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత పహల్గామ్ వచ్చిన తర్వాత దీని మీద, అదైన తర్వాత ఇండో పాక్ ఇవి జరిగాయి. అంతకుముందు ట్రంప్ పంపించడం. ఇట్లా ఈ క్రమంలో చూస్తూ వస్తే ఇప్పుడు మీడియాకి ఏముంటుంది ఎజెండా?
అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఉదాహరణకు రెడ్ బుక్ అని లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, అలా అలా ఏడాది అయిపోయింది. ఇంక అవి ఎన్నో రోజులు ఉండవు కదా. కాబట్టి మీడియా ఎజెండా ఏంటి దేశంలో? మొన్న ఇండో పాక్ ఇది వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రశ్నగా వచ్చింది. ఎంత ఇది వచ్చిందంటే మీడియా అనేది మోడీయాగానో లేదా బాబియాగానో జగనీయాగానో కేసీఆగానో రేవియాగానో మారిపోతే వచ్చే సమస్యలు ఇవే. దాన్నైనా చెప్పాలి, దీన్నైనా చెప్పాలి. కాకపోతే వెంటనే అవతల వాళ్ళని ముద్రేయటం, ముఖ్యమంత్రులు మంత్రులు మాట్లాడటం, ఇట్లాంటివన్నీ మనం చూసాం. ఎంత పైత్యం అంటే రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ట్రంప్ ఇలా చెప్పాడంట కదా, రెండు సీజ్ ఫైర్ అంట కదా, డోంట్ టాక్ ఆల్ దిస్ థింగ్స్ అని ఆయన ఐ డోంట్ థింక్ అనే అక్కడ వస్తుంది స్క్రోలింగ్ చాలా స్పష్టంగా జరిగింది కూడా. అంటే అంత అన్నమాట. వాళ్ళు ఒప్పుకున్న, మోడీ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అన్న స్థాయికి నోరేసుకొని పడిపోవటం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో అందరినీ కలుపుకోవాలి ఎట్లాగో గట్టెక్కిద్దామని చూస్తుంటే ఆయన బలపరిచే మీడియాలో అంతకంటే కుదరదని ఇదొకటి. ఇంకా వైసీపీ ఈరోజు నేను చూస్తున్నా వైసీపీ వాళ్ళ పత్రికలో మీడియాతో చంద్రబాబు పెట్టుకున్నాడు మంచిది కాదని. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే 5 మీడియా సంస్థల పేర్లు తీసి 4, 5 వీటన్నిటి వల్ల అని వ్యతిరేక శత్రువులను ఆయన వేదిక మీద ప్రకటించాడు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఇక్కడ కూడా అంతే. తెలంగాణలో మీరు చూసిన కాంగ్రెస్కు వందపాడుతున్నారని లేకపోతే వీళ్ళ గులాబీ బాస్కు అమ్మ ఈ రకంగా. సరే ఇప్పుడు ఒకటి మీడియా అనే దానికి వాళ్ళ రాజకీయాలు వాళ్ళ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి, కానీ మీడియాను మీడియా పని చేయనీయకుండా ఏదో రాజకీయ శత్రువులను చూసినట్టుగా చూడడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది. మూడోది విద్వేషం. భారతదేశ ప్రయోజనాలు టెర్రరిజాన్ని ఎదుర్కోవడం అంతవరకు బాగుంది. అదేదో ఒక ముస్లిం హిందూ సమస్యలాగా చేసి దాని దుష్ఫలితాలు కూడా మనం అనుభవించాం. చివరికి ఎంతవరకు వచ్చిందంటే అదేదో అడ్వకేట్ కదా బెబ్బే అనమన్నాడు అంట సాక్షిని ఏం చెప్పినా కానీ ఫీజు ఏది అడిగినా. సో నీకు బెబ్బే నీ అబ్బకు బెబ్బే అన్నాడంట. వాడు ఫీజు ఇవ్వాల బెబ్బే అనమన్నాడు కదా, నోరు రాదని. సో ఇక్కడ మోదీని సంఘ పరివారం వాళ్ళని కూడా అంటున్నారు ఇప్పుడు వరుసగా. ఇది పరిస్థితి సైనిక దళాల అధికారులను. సో ఈ మీడియా ఈ పరిస్థితుల్లో ఈ ఉచ్చు నుంచి అగాధ నుంచి ఎలా బయటకు వస్తుంది అనేది ఒకటి. రెండోది ఈ క్రమంలో కుటుంబాల విషయాలు లేదా మహిళల విషయాలు అనారోగ్యకరమైన అవాంఛనీయమైన అనవసరమైన అసహ్యకరమైన అంశాలు తీసుకొని రావటం. ప్రమోద్ నువ్వు చూసుంటావు, పచ్చి బూతులు పెట్టి మధ్యలో సున్నాలు పెట్టి స్టార్స్. ఎందుకు ఇంత కర్మ పట్టింది ఇవి మాట్లాడకపోతే మీడియా నడవదా? కాబట్టి మీడియా అనేది ఒక విధంగా ఎజెండా లెస్ లాగా తయారైపోయి ఏదో ఒక ద్వేషం ఏదో ఒక లేకపోతే సృష్టించాలన్నట్టుగా తయారైంది. ఇప్పుడు ఇతరులకు నీతులు చెప్తారు కానీ తమను తామేమి సర్దుకోరు. విషయాలు, విధానాలు, సమస్యలు, అంశాలు ఓ గిరిజనుల కోసం జీవో నెంబర్ 3 ఎలా తీసుకొని రావాలి ఇలాంటివి లేవు. కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద వ్యాక్యూమ్. పోస్ట్ పహల్గామ్, పోస్ట్ ఇండో పాక్ వార్, ఇప్పుడు మళ్ళీ బీహార్ ఎన్నికలో వస్తే మళ్ళీ వాటి చుట్టూ కొన్ని రోజులు. ఇక్కడ కంటెంట్లోనే కాదు, వాటి వ్యూస్లో, వాటి నడపడంలో, వాటి ఫ్లాష్లో అన్నిట్లో మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ తెర వెనక నుంచి. సో ఒక అన్హెల్దీ సర్కిల్, ఒక అనారోగ్యకరమైన వలయం మీడియాను వెన్నాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా ఆ పరిస్థితులు లేని దక్షిణ భారతంలో ఏమవుతుంది? తమిళనాడు ఎన్నికలు వస్తాయి, దాని ప్రభావం బహుశా మిగతా రాష్ట్రాల మీద కూడా ఖచ్చితంగా పడే ఒక ప్రభావం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు సనాతనం ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి. సో ఇది ఒక పెద్ద ఆసక్తికరమైనది కాదు, ఇది అనారోగ్యకరమైన ధోరణి వెళ్తుంది. ఈ ఎజెండాను భూమి వైపు మళ్ళించాలి. భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తానని శ్రీశ్రీ అన్నట్టుగా భూమార్గం పట్టించాల్సిన, ప్రజల మార్గం పట్టించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. రవి గారు, తెలంగాణ మంత్రి కొండా సురేఖ అంటే ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ గారు మళ్ళీ ఒక బాణం వదిలారు. మంత్రుల గురించి ఒక మాట అన్నారు, తర్వాత దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఏంటి సార్, ఎందుకు ఆవిడ మాట్లాడడం, మాటల వెనక ఆంతర్యం ఏమిటి? నిజమే, ఆ ప్రశ్న తప్పకుండా వస్తుంది. మీరు అన్నట్టుగా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ముందు నోరు జారటం, తర్వాత అలా కాదు ఇలా కాదు ఎవరో వక్రీకరించారు. ప్రమోద్, ఒక విషయం, ఈ కెమెరా యుగంలో
వక్రీకరించారని చెప్తే దాన్ని ఎవరు తీవ్రంగా తీసుకోరు. ఎందుకంటే కెమెరాలో ఆడియో విజువల్ సాక్ష్యాలన్నీ దొరుకుతున్నప్పుడు. ఆమె వరంగల్లో ఏదో ఫార్మా కంపెనీ, అరబిందో ఫార్మా వాళ్ళకి సంబంధించిన ఏదో సేవా కార్యక్రమం సంస్థలో పాల్గొంటూ, మంత్రులు అనేవాళ్ళు సామాన్యంగా మీకు తెలుసు సంతకాలు చేయాలంటే, ఫైల్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు. నా దగ్గరికి ఈ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇలా చేస్తారు, కానీ మీరు 10 మందికి మెయిల్ చేయండి చాలు అని చెప్పాను, ఆ ప్రకారం చేయని ఏం చెప్పారు ఆమె. సహజంగా ఇంకా ఈ వార్త పూర్తిగా రాకముందే దుమారం మొదలైంది. ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆ మంత్రి స్వయంగా మామూలుగా మంత్రులు సంతకాలు చేయడానికి డబ్బులు తీసుకుంటారు అంటే ఇంకా తీవ్రమైన విషయమే కదా. నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు కూడా చాలాసార్లు ఇది వచ్చినా నేను ఎప్పుడు ఇలాగే ఉంటానని ఆమె అన్నారు. అంటే ఖచ్చితంగా ఇంకా ఆమె పూర్తిగా స్క్రోలింగ్ ఇవి రాకముందే కేటీఆర్ ట్వీట్ పెట్టేశాడు. ఎన్ని రోజులకైనా నిజం ఒప్పుకున్నారు, సంతోషం. ఈ ప్రభుత్వం 30% కమిషన్ ప్రభుత్వం అని అంటున్నారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ఇప్పుడు మంత్రిగా మీరే సాక్ష్యం చెప్పారు, చాలా సంతోషం, వివరాలు పంచుకోండి, దీని మీద దర్యాప్తు జరపండి అని. అయితే అంత దూరం కాకపోయినా ఒక వివరణ అయితే ఇవ్వాలి కదా. ఆమె వెంటనే వక్రీకరించారు. మీరు అన్నట్టు పాత మంత్రులను అన్నాను, మీరు పాత కొత్త గత ఏమీ అనలేదు, అది స్పష్టంగా ఉంది. మంత్రులు ఫైల్ క్లియర్ చేయాలని డబ్బులు తీసుకుంటారు అన్నారు మీరు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? వాళ్ళకి చెప్పాను నేను కంపెనీ ప్రతినిధులు కానీ మీరు అంటున్నారు. కాబట్టి ఒకటి ఫైర్ బ్రాండ్ అని మీరు అన్నట్టు కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ వాళ్ళు నిజంగానే ఫైర్ బ్రాండ్లు వెనకబడిన వర్గాల నుంచి రావడం, అనేక డక్కా ముక్కీలు తిన్నారు, వైఎస్తో ఉన్నారు, తర్వాత జగన్తో ఉన్నారు, జగన్ కోసం ఆమె రాజీనామా చేశారు, తర్వాత బీఆర్ఎస్లో చేరారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ అన్నీ రామగోపాల్ వర్మ వాళ్ళ మీద సినిమా కూడా తీశారు, కొండ అనుకుంటా సినిమా పేరు. కాబట్టి చాలానే ఉంది. మురళికి అంతకుముందు నక్సలైట్ ఉద్యమంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. సరే, ఏదైనా ఆ విషయాల్లోకి నేను పోను. కానీ మీరు మంత్రిగా మాట్లాడినప్పుడు బాధ్యతగా మాట్లాడి ఉండాలి, మాట్లాడిన దానికి బాధ్యత వహించాలి. మేమేమో మాట్లాడతాం, తప్పు మైకుది, నేరం అది కాదు, మైకుది అంటే ఎలా కుదురుతుంది? గతంలో కూడా ఈమె నాగార్జున కుటుంబానికి సంబంధించి, సమాంతకు సంబంధించి చాలా బాధ్యతారహితంగా మాట్లాడి పరువు నష్టం కేసు ఎదుర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి ఎంబరాస్మెంట్ అది. కోర్టు చాలా తీవ్రంగా అభిశంసించింది. హైడ్రా మీద కూడా దాని ఎఫెక్ట్ కొంచెం పడింది. ఇవి రెండు దాదాపు ఒకేసారి జరగడంతో ఇవన్నీ అంటే ఆమె నాకు తెలుసు ముందు నుంచి కూడా మాట్లాడతారు, కొంచెం బాగా ఆవేశము ఆగ్రహంతో స్పందించడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మంచివే, కానీ ప్రజల కోణంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇలా మాట్లాడిన తర్వాత నిలబడాలి. పోనీ ఇప్పుడు ఇతర మంత్రులకు కోపం రాదా? కేటీఆర్ కాదు, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇతర మంత్రులకు కోపం రావాలి, అంతే కదా. అంటే ఒక ఎలివేషన్ కోసం అందరూ అడుగుతారు, అని చెప్పింది. అంటే మీరు అడిగితే మేమందరం అడుగుతాం, మీరు ఒక్కరైనా లేనిది అనేది. అదేలే, చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళు, అంతే కదా సమస్య. ఇంకోటి పాత మంత్రులు అంటే కూడా ఇందులో పాత మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కేసీఆర్ మంత్రివర్గంలోనూ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనూ ఎవరు కాదు వాళ్ళల్లో. బట్టి విక్రమార్క అంటే ఉపసభాపతి గానీ ఉన్నాడు, ఆ వ్యవస్థలో ఉన్నాడు. ఆయన తుమ్మల ఉన్నాడు. ఇట్లా చెప్తూ పోతే కనీసం సగం మంది, దామోదర్ రాజనరసింహ, అవును, ఒకరేంటండి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అందరు మంత్రులే కదా. అంటే మీరు ఒక్కరేమో స్వచ్ఛంగా ఇదిగా ఉంటారు, మేము కాదా అనే ప్రశ్న కూడా వస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? ఏదో సర్దుబాటు చేస్తారు మామూలుగా. రెండోది, ఇప్పుడు అసలే బీసీ వాదం ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఆమెతో పెద్ద ఇదిగా పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. కానీ ఇరకాటం ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. మూడోది, మీరు అన్నట్టుగా ఒకరోజు నేను ఆమెతో, ఇప్పుడు వివరాలు చెప్పను కానీ, టీవీ డిబేట్లో మేము 3 గంటలు కూర్చున్నాం, 3-4 గంటలు. ఆ రోజే ఆమె మంత్రిగా రాజీనామా చేశారు, అప్పుడు రోసే ప్రభుత్వంలో. తీరా ఏమన్నా ఇంత క్రాస్ ఎగ్జామినేషన్ ఏమన్నా మళ్ళీ వాళ్ళు కూడా అడగలేదు, ఇట్లేదో అన్నారు ఆమె. కానీ తన మాట మీద విపరీతమైన పట్టు ఉంటుంది సురేఖ, తను అనుకున్నదే చెప్తారు. అటువంటి వ్యక్తి ఆమెలో ప్రొలాంగ్డ్ ప్రజా జీవితం కదా, ఏదో ఒక మూలన వ్యతిరేకత, అసంతృప్తో, ఒక అంచనానో ఏదో ఉండాలి ఆమెకు. దాన్ని పంచుకుంటే చాలా మంచిదే, కానీ ఊరికే మీడియాని తిట్టేసి వక్రీకరించారు అది ఇది వల్ల ఉపయోగం లేదు. ప్రతిపక్షాలు అయితే దీని మీద దుమారం లేవనెత్తుతాయి. ఇలాంటిదే కర్ణాటకలో కూడా వచ్చింది 1-2 సార్లు. అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా
కేంద్ర ప్రభుత్వం ₹1 100 పైసలు విడుదల చేస్తే అవసరమైన వాళ్లకు 13 పైసలు 19 పైసలు చేరుతాయి అన్నాడు. ఇప్పటికీ ఈ దేశంలో ఆయన చనిపోయే ఎన్నాళ్ళైంది, 85లో అన్న మాట 40 ఏళ్ళకైనా ఇంకా ఈ దేశంలో అలాగే ఉంది. ఇంక ఈ మాట, ఈ డైలాగ్, సురేఖ డైలాగ్ తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఇబ్బందికరమైన మిసైలే అది ఆ పొజిషన్. రైట్ సార్. రవి గారు, నందమూరి ఫ్యామిలీ నుంచి ఇంకొక చిన్న ఎన్టీఆర్ వచ్చాడు. కుర్రాడు యాక్టివ్ గానే ఉన్నాడు, వాగ్దాటి కూడా ఉన్నట్టుగానే కనపడుతుంది. అంటే 4వ తరం ఎన్టీఆర్ అనగానే మీకు అవన్నీ కనిపిస్తాయి కదా. అంటే ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుంది ఆ కుర్రాడు అనేది పక్కన పెడితే, ఫ్యాన్స్ మైండ్ ఎలా కన్వర్ట్ అవబోతుందా, లేకపోతే అటు కూడా వెళ్తుందా, ఎట్లా చూడాలి? అంటే అది వరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య పోటీ ఉండేది, ఇప్పుడు ఎన్టీఆర్ల మధ్య పోటీ అయిపోయింది. ఎన్టీఆర్ అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు ఆయన ఏం జూనియర్ కాదు, అతను కూడా ఇప్పుడు ఇంకా సీనియర్, ఇప్పుడు ఆయన సీనియర్ అయిపోయాడు అనుకో. అప్పుడు ఆ ఎన్టీఆర్ తెలుగుదేశంతో ఉన్నారా లేదా, హరికృష్ణ చంద్రబాబు ఆ పరిణామాల తర్వాత ఆయన విషాదకరంగా చనిపోవటం ఇవన్నీ కూడా జరిగాయి. అయినా ఎన్టీఆర్ నిలదొక్కున్నాడు, తనతో తను వెళ్తున్నాడు. RRR అయిన తర్వాత ఆయన సినిమా దేవరా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా రాజమౌళి ఆయనతో సినిమా తీస్తాడు, నిర్మాణం చేస్తాడు నిర్మాతగా. అది దాని పేరు మేడ్ ఇన్ ఇండియా అని, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ అని ఇలాంటివి వినిపిస్తున్నాయి. సో చాలా, ఎందుకంటే దీని నేపథ్యం ఏమంటే మీరు చెప్పినట్టుగా ఈ కొత్త ఎన్టీఆర్ సినిమాను YVS చౌదరి ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ ఏదో పెట్టి ఎన్టీఆర్ వీరభక్తుడిగా ఉండే YVS చౌదరి ఆ సినిమా ప్రారంభించడం, ఆ ఉత్సవానికి మొత్తం నందమూరి ఆడపడుచులు అందరు కూడా తరలి వచ్చి అక్కడ కుటుంబ ఉత్సవం లాగా చేయటం గతంలో ఎప్పుడు జరిగిన ఒక పెద్ద ఇది అక్కడ చేశారు. ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు. ఆ సందర్భంలో పురంధేశ్వరి వీళ్ళు మాట్లాడుతూ చాలా మంది హీరోలు, రామారావు, బాలకృష్ణ, హరికృష్ణ, తర్వాత ఈ పేర్లన్నీ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అని ఒక్కసారి అన్నారు, మిగిలిన వాళ్ళందరూ కొంచెం చెప్పారు. సో జూనియర్ ఎన్టీఆర్కి ఆ సభలో అక్కడ రావాల్సినంత రాలేదు, ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అంతకుముందే కొన్ని సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈయన పేరు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు అది ఇది అంటంతో ఈయనకు బాగా పుష్. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి కూడా ఒక ట్వీట్ చేసి ఈయనకు అన్ని విధాల విజయం కలగాలని. సో ఇందాక నేను అన్నట్టుగా ఇది ఒక మినీ ఎన్టీఆర్ల వారిలాగా తయారై వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద కుటుంబం ఎన్టీఆర్ది. ఆయన బహు సంతానాలు ఉండాలని బాధించేవాడు, దానికోసం తాతమ్మ కల సినిమా కూడా తీసాడు. కాబట్టి ఈ అబ్బాయి యువత వాళ్ళకి అవకాశాలు ఉన్నవాళ్ళు బాగా చేస్తే తప్పకుండా అవకాశం ఉంటుంది. కానీ అందులో అనవసరమైన ఈ రాజకీయాలు, కుటుంబాల సమస్యలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఎన్టీఆర్కి అనుకూలంగా వ్యతిరేకంగా ట్రోలింగ్స్ ఇలాంటివన్నీ కూడా కొంతమంది చేస్తున్నారు. ఇవి ఏమీ ఉపయోగం లేదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమంటే, మన నందమూరి నరసింహం బాలయ్య బాబు వాళ్ళ అబ్బాయి మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి వస్తాడు. ఆయనకు కూడా దాదాపు తెరంగేట్రమో అయింది, డైరెక్టర్ కూడా నిర్ణయం అయ్యాడు. ఇట్లాంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన 3వ తరం 4వ తరం లెక్కేస్తే వీడు 4వ తరం అని. సో 3వ తరం ఆయన ఇంకా రాకముందే 4వ తరం ఆయన వస్తున్నాడని కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. ఏదైనా ఒకటి, రంగం అనేది చాలా అందరికీ. అప్పుడు ఉదాహరణకు ఆ రోజుల్లో కూడా కళ్యాణ్ నందమూరి తారక వాళ్ళిద్దరు వచ్చారు కదా. ఉదాహరణకు త్రివిక్రమారావు గారి పిల్లలు కళ్యాణ్ చక్రవర్తి, ఇంకొక ఆయన మోహన్ చక్రవర్తి ఏదో ఉండేది. సో ఇట్లా అనేక మంది వస్తారు. తెరిచినటువంటి ఒక రంగం లాంటిది. కానీ ఇక్కడ మటుకు రాజకీయ ప్రాధాన్యత ఉంది. వీళ్ళు కాకుండా నారా రోహిత్ కూడా ఒక నటుడుగా ఆయన కూడా అక్కడ ఉన్నాడు. నారావారి కుటుంబం నుంచి కూడా ఏం జరుగుతుందో చూడాలి. ఇవన్నీ విస్తరించుకుపోతే అల్లుకుపోతున్నటువంటి కపూర్ల కుటుంబం ఉందనుకో, ఎంతో మంది ఉంటారు. వీళ్ళ లెక్క వేరైనా ఒకటి నిజం, రామారావు గారు తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒక స్థానం చేశారు. ఆయన కూడా కొంతవరకు కష్టపడి చేస్తాడని ఇంకో బ్రదర్ కూడా కొంతవరకు అతను కూడా ముద్రేశాడు. మరి ఈయన ఏ పద్ధతిలో ఎంత కృషి చేస్తారు, కేంద్రీకరిస్తారు. ఈ లోపల మోక్షజ్ఞ
వచ్చి అతని కథ ఎలా ఉంటుంది, ఇవన్నీ కథ బాగుండి నటన బాగుంటే ప్రోత్సహిస్తారు. రాజమౌళి మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ అంతే కదా, దానికి డైరెక్ట్ నిర్మాత ఎవరు, రాఘవేంద్ర. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇట్లాంటివన్నీ. రైట్ సార్. రవి గారు, తమిళ హాస్య నటుడు సంతానం ఒక సినిమా తీస్తున్నారు. దానిలో ఒక పాట కొద్దిగా వివాదాలకి దారి తీస్తుంది. అంటే వివాదాలకు దారి తీయకపోయినా దాన్ని వివాదాల్లో లాగుతూ ఉన్నారు. భానుప్రకాష్, టీటీడీ సభ్యులు, బీజేపీ నాయకులు భానుప్రకాష్ ఆయన మీద కేసు వేశారు. గోవింద అనే పదాన్ని మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవడానికి లేదు, అన్నిటికీ లింక్ చేస్తూ యూజ్ చేశారని ఎలా చూడాలి సార్? నిజమే. ఇప్పుడు సినిమా 16వ తారీఖు విడుదలవుతున్నప్పుడు కేసు వేసి ఇలాంటివి అంటే వాళ్ళు వెనక్కు తగ్గి మా పాట తీసేశారు, లేదా ఏదో అడ్జస్ట్ చేసినట్టున్నారు. ఆ సంతానం అని ఆయన నెక్స్ట్ లెవెల్ అని ఇంకా చాలా ఉంది టైటిల్, నెక్స్ట్ లెవెల్ టైటిల్ అంతిమంగా. దాంట్లో ఈ పాట పెట్టారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం మీద అది అన్ని చేస్తున్నారు, అన్ని గోవింద కొడుతున్నాయి, అన్ని భారం వేస్తున్నారని జిఎస్టి గోవింద అని ఏదో ఇట్లాంటివి పెట్టారట. పెడితే ఇది గోవిందుని అవమానించినట్టు, వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు అని ఆయన కేసు వేశారు. కేసు వేసి దీని మీద నిరసన ప్రదర్శనలు చిన్న వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళతో దుమారం లేవనెత్తడం. ప్రమోద్, మీరు అన్నట్టుగా వివాదాలు కాకపోయినా వివాదాలు సృష్టించడం, వివాదాస్పదం చేయటం అనేది ఒక పెద్ద విధానంలాగా మారిపోయింది ఇక్కడ. ఇప్పుడు తెలుగు వాళ్ళు గోవింద కొట్టింది అంటారు, ఇది మామూలు. ఇది అసలు గోవిందుడి పాత్ర అసమానంగా మెప్పించిన నందమూరి తారక రామారావు గారు ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద అంటే అవి మాయమైపోతుంటాయి. కోడలు దిద్దిన కాపురంలో ఆయన ఒక పాత్రకు కపటస్వామికే ఈ పాట పెట్టాడు. మీరు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారే చూస్తే కూడా ఆయన బ్రహ్మానందాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి దాంట్లో ఆయన గుడుంబ శంకర్ లాంటి సినిమా చూస్తే మీకు ఆయన సాధు వేషంలో వెళ్ళి చూస్తాడు. అత్తారింటికి దారేదిలో కూడా ఆయన చేయటం కోసం సాధు వేషం వేస్తాడు. ఇవన్నీ ఇప్పుడు ఆయన సనాతనం అయ్యాడు కాబట్టి మతాన్ని అవమానించడం అంటే ఎలా కుదురుతుంది? తెలుగులో గోవింద అంటారు, లేదా స్వామి అయ్యప్ప అంటారు, క్షవరం తిరుక్షవరం అంటారు. పెళ్ళాం మెడలో నగలతో సహా తిరుక్షవరమైపోయింది, అయ్యో చేతిలో డబ్బులు పోయనే ఎప్పటి పాట ఇది. తిరుక్షవరం అన్నారు కాబట్టి మీరు అవమానించారంటే ఏమన్నా అర్థం ఉందా? గోవింద గోవింద అన్నది బాలకృష్ణ ఉంది ఉదాహరణకు. ఆయన సినిమా ఏంటి, ఇరువురు భామల కౌగిల్లాది గోవింద అనే పాటతో అదే ముగుస్తుంది. ఎన్ని చెప్పాలంటే గోవింద అనగానే దేవుని అవమానించారంటే ఇప్పుడు అవన్నీ మార్చుకుంటూ మీరు పోతారా? రవితేజ అయితే చాలా, రవితేజని మీరు బాగా గుర్తు చేశారు. ఖడ్గం తెలుగులో కాషాయ చిత్రాలకు ఎంతో కొంత నాంది పలికిన ఖడ్గం సినిమా ఇప్పుడు చూస్తున్న ఈ ఈ భానుప్రకాష్ కంటే సీనియర్ కృష్ణవంశీ. అందులో బాగు చేయనను గోవింద, 7 కొండలు ఏసీ చేస్తా అని దేవుడికే ఆఫర్ ఇస్తాడు. ఏది ఆ సినిమా ఎంత హిట్ అయింది? అది ఉగ్రవాదం మీద పోరాటం, భారతదేశం సమైక్యత, ఇవన్నీ వీళ్ళే కదా చేశారు. ఎందుకు ఈ లేనిపోని దాన్ని అంటే కృత్రిమమైన వివాదాలు, తగాదాలు సృష్టించేటటువంటి పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు. సినిమా పాటలు అనేకం పెడతారు, స్వామియే శరణమయ్యప్ప అంటారు. దాని ఏమి అంటే అంత గాలిలో పోయిన పేలపిండి కృష్ణార్పణం అని తెలుగులో ఒక సామెత ఉంది. గాలిలో పేలపిండి పోతే కృష్ణార్పణం అన్నాడు వాడు, ఏదో కావాలని ఇచ్చినట్టు. ఇవన్నీ మనుషులు తమ మీద తాము చేసుకున్న చమత్కారాలు. అలాగే తమ జీవితాల్లో పెనవేసుకుపోయిన ఒక భక్తి భావం, ఒక సాంప్రదాయం, అది ఇది కలిసి పుట్టిన భాషా ప్రయోగాలు తప్ప దీంట్లో ఎవరిని ఎవరు అవమానించడం అంటే జిఎస్టీ గోవింద అంటే అన్ని వాళ్ళే తినేస్తున్నారు అంటే గోవింద గోవింద కొట్టింది అని కూడా అంటారు. ఇంకా నేను చాలా ఉదాహరణలు ఇస్తాను, కానీ ఇదిగో ప్రతిదీ వివాదం చేసే ఇలాంటి వాళ్ళ వల్ల నేను చెప్పడం లేదు. కానీ అది సరైనటువంటి విషయం కూడా కాదు. వడ్డీ కాసుల వాడు అంటారు ఉదాహరణకు దేవుడు వడ్డీ కాసుల వాడా? నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా ఇలాంటి వాళ్ళను. వడ్డీ కాసుల వాడు అని వెంకటేశ్వర స్వామిని అంటారా లేదా? అదే అంటే ఆయన కుబేరుడికి అప్పు కడుతున్నాడు కాబట్టి స్వామిని దేవుడిని ఎవరైనా వడ్డీ కాసుల వాడని అంటారా? కాబట్టి అంటే ప్రతి దానికి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది, ఒక చరిత్ర, ఒక ఆచారం, ఒక నమ్మకం ఉంటాయి. ఆయన ఎవరో హాస్య నటుడు ఏదో పెడితే సరే, ఏదైనా పదం తప్పు ఉందంటే తీసేస్తే అభ్యంతరం లేదు. కానీ అదే దేవుడికి దేవుడు అంత తేలిగ్గా అవమానించబడతాడండి. అలా అయితే ఇప్పుడు ఎంతమంది ఎన్ని చేయలేదు, ఎన్ని యుద్ధాలు జరగలేదు. కాబట్టి సరికాదు.
పైగా ఇదేదో రాజును మించిన రాజభక్తుడిలాగా ఒకరికంటే ఒకరు రెచ్చిపోయి ఇంకా కొత్త కొత్త తగాదాలు తీసుకొచ్చే పని మటుకు ఏమాత్రం వాంఛనీయం కాదు. నేను అనుకోవడం వడ్డీ కాసుల వాడు మెచ్చాడు. రవి గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకి ఒక లేఖ పంపించారు, 14 ప్రశ్నలతో కూడిన ఒక లేఖ. దాంట్లో రాష్ట్రపతిని మీరు రాష్ట్రపతి అధికారాన్ని మీరు ఇచ్చేయచ్చా అనే ప్రశ్న కూడా ఉంది. ఓవరాల్గా ఏంటి సార్, అంటే రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి మధ్య నడుస్తుంది కొన్నాళ్ళుగా, ఇప్పుడు ఎలా ఉంది ఇది? అంటే ఇది తీవ్రమైన పరిణామం. దేశంలో వివిధ వ్యవస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా నియంత్రణ చేస్తుంది. వ్యవస్థల యొక్క మౌలిక స్వభావం మారింది, రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, ఇలాంటివి చాలా విమర్శలు చేస్తున్నాము. అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి, అత్యున్నత న్యాయ వ్యవస్థగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని నిర్వచించవలసిన సుప్రీంకోర్టు, వీళ్ళ మధ్యలో ఇది రావడం నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఇది కూడా ఏ అంశంలో వచ్చింది, గతంలో మనం చర్చించాం. తమిళనాడు గవర్నరు రవి అనే ఆయన శాసనసభ ఆమోదించిన బిల్లులు 10 బిల్లులను ఏళ్ల తరబడి 2020 నుంచి అలా అట్టుపెట్టుకుంటే వాళ్ళు ఎట్లా మేము ఏం చేయాలి అనే పద్ధతిలో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కావాలని అడ్డుపడుతున్నారు, దీన్ని మీరు కొంచెం జోక్యం చేసుకోండి అని అడిగారు. అడిగితే సుప్రీంకోర్టు చాలా సమయం తీసుకొని జస్టిస్ పర్దివాలా ధర్మాసనం ఒక ఉత్తర్వు ఇచ్చింది, ఒక నిర్ణయం చేసింది. 142వ అధికరణం ఉంటుంది సుప్రీంకోర్టుకు. పూర్తి న్యాయం జరగాలంటే ఏం చేయాలో చేయొచ్చు సుప్రీంకోర్టు. అది రాజ్యాంగ రీత్యా సుప్రీంకోర్టుకున్న అధికారం అది. సో జస్టిస్ పర్దివాలా ధర్మాసనం చెప్తూ 3 నెలల లోపల గవర్నర్ తన ముందుకు వచ్చిన బిల్లును ఆమోదించడము, తిరస్కరించడము ఏదో ఒకటి చేయాలి. రాష్ట్రపతికి పంపినా రాష్ట్రపతి కూడా 3 నెలల లోపల ఏదో ఒకటి చేయాలి. రాష్ట్రపతికి పంపామనే పేరుతో ఇక్కడ నిరవధికంగా ఆపడం కుదరదు అని చెప్పింది సుప్రీంకోర్టు. 200 అధికరణం ఆర్టికల్ 200 ప్రకారం గవర్నరు ఎన్నికైన శాసనసభ మంత్రి మండలి చెప్పిన ప్రకారం చేయాలి అనే మాట కూడా ఉంది. 201 గవర్నరు, కేంద్రం, రాష్ట్రము నిబంధనలు, వాళ్ళ సంబంధాలు వీటిని నిర్వచిస్తుంది. సో సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పినప్పుడు వెంటనే దుమారం లేవనెత్తారు. రాష్ట్రపతి దేశంలో అత్యున్నత స్థానం అయినప్పుడు అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతే కదా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అటువంటి రాష్ట్రపతిని మీరు నిర్దేశించడం ఏంటి అని ఎవరో కాదు, సాక్షాత్తు ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ స్వయంగా దాడి చేశారు. మనం చర్చించాం. కానీ వాస్తవంగా నేను అప్పుడు కూడా చెప్పాను, సర్కారియా కమిషను తర్వాత మరో కమిషన్ కూడా వాళ్ళు మాజీ న్యాయమూర్తులే. వాళ్ళు చెప్పింది ఇది, వాళ్ళు ఒక నిర్దేశం చేశారు. కేంద్రం నియమించిన కమిషన్ 3 నెలల్లో మీరు తిరస్కరించండి, ఆమోదించండి, అధికారం మీదే. కానీ ఒక కాల వ్యవధి, పనులు జరగాలి కదా అని డెడ్ లైన్. సో దాన్ని కూడా ఇప్పుడు రాష్ట్రపతిని అంటారని ఉపరాష్ట్రపతి ఇంకొకరు అంటే వేరుగా ఉండేది. ఇప్పుడు స్వయంగా రాష్ట్రపతి 143వ అధికరణం కింద అడుగుతున్నారు, మీరు సుప్రీంకోర్టు ఇలా చేయొచ్చా, రాష్ట్రపతికి అన్నిటికీ మీరు చెప్పొచ్చా, గవర్నర్లకు మీరు కాల వ్యవధి నిర్ణయించవచ్చునా అని. సుప్రీంకోర్టుకు 142 కింద విశేష అధికారాలు. అదేంటి, సుప్రీంకోర్టు తను న్యాయం జరగాలంటే ఏం చేయొచ్చు అన్నది అది రాజ్యాంగం ఇస్తున్న అధికారం. అలాగే రాజ్యాంగ ప్రకారం ఉందా లేదా నిర్వచించే అధికారం కూడా సుప్రీంకోర్టుదే. అటువంటిప్పుడు రాజ్యాంగం అత్యున్నతమైంది అని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారానికి ముందు రోజే చెప్పారు ఉపరాష్ట్రపతికి సమాధానం. కాబట్టి రాష్ట్రపతి ముర్ము గారి ద్వారా సుప్రీంకోర్టుకు లేఖ పంపించడం అంటే దాని అర్థం ఒక విధంగా ముందరి కాళ్ళకు బంధం వేయటమే. సుప్రీంకోర్టు ధర్మాసనం అలా భావించబట్టే కదా 3 మాసాల వ్యవధి అని ఇచ్చింది. మీరు నిరవధికంగా ఆలస్యం చేయకూడదు అని చెప్పింది. మళ్ళీ మీరు చూడండి అని చెప్పడం అంటే దానికి పగ్గాలు వేయటమే కదా. ఇప్పుడు దీని మీద దేశంలో చర్చ వచ్చింది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇది కుట్ర, ఆమెను ముందు పెట్టుకొని మీరు సుప్రీంకోర్టు రాజ్యాంగ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాటిని ఇలా అడ్డుపడితే కేంద్రం పెత్తనం పెంచుకోవడానికి మీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అన్నారు. అలాగే సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, అన్ని పార్టీలు కూడా దీని మీద తీవ్రంగా అభ్యంతరం చెప్పాయి. ఇది కావాలని పరోక్ష మార్గంలో మీరు పంపిస్తున్నారని. అయితే ఇక్కడ చివరి రాజ్యాంగ ప్రశ్న, ఇలా అడిగిన తర్వాత అన్ని ప్రతిష్టంభనలో పడిపోతాయా? ఈ ప్రశ్న అడిగారు ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని.
ఆయన చెప్పారు సుప్రీంకోర్టు దీన్ని డిస్మిస్ చేసింది అనుకోండి ఏమీ ఉండదు, ఓకే, నేను చేసింది రైటే అని చెప్తే కూడా ఎవరు చేయగలిగింది ఏమీ లేదు, కేవలం రాష్ట్రపతి గారు అడిగారు కాబట్టి మొత్తం అన్నీ ఆగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? రెండవది, ఈ జడ్జి ఈ ప్రధాన న్యాయమూర్తికి 6 నెలల కాల వ్యవధే ఉంది, సగటున 18 నెలలే ఉంటుంది, ఈయనకు 6 నెలలే. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సుప్రీంకోర్టును నియంత్రించడానికి చేసిన ఒక పెద్ద ప్రయత్నం. రెండవది, ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలకు ఆటంకాలు కల్పించడం కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు అనే అభిప్రాయం మటుకు అందరికీ కూడా చాలా బలంగా ఇక్కడ కలుగుతోంది. దీని పర్యవసానాలు మనం సుప్రీంకోర్టు ద్వారానే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.